Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్లో జరగబోయే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి టీమిండియా 4 స్పిన్నర్స్తో బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలా చేయడం కరెక్టేనా, ఎంతవరకు ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. మనకు ఆ లగ్జరీ అయితే ఉంది, ఎందుకంటే అశ్విన్, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఎవరైతే ఈ టీం కోసం ఎంపిక చేశారో, ఫర్ దట్ మ్యాటర్ సౌరవ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఆల్రౌండర్స్. సో వాళ్ళు బ్యాటింగ్ బాగా చేయగలరు. సో వాళ్ళని ఆడించినా సరే మీకు బ్యాటింగ్ డెప్త్ ఏమాత్రం దెబ్బతినే అవకాశం లేదు. సో కుల్దీప్ యాదవ్తో కలిపి సౌరవ్ కుమార్ని బహుశా ఆడించకపోవచ్చు, ఎందుకంటే అతను టోటల్లీ న్యూ. వాషింగ్టన్ సుందర్ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. టెస్ట్ మ్యాచ్లు కూడా 4 టెస్ట్ మ్యాచ్లు ఆడిన 4-5 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. సో వాషింగ్టన్ సుందర్ will be preferred ahead of Saurabh Kumar in case India థర్డ్ స్పిన్నర్ని ఫోర్త్ స్పిన్నర్ని ఆడించాలనుకుంటే. యాక్చువల్గా టీంలో అయితే 2 మార్పులు కంపల్సరీ కదా. ఎప్పుడైతే కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు గాయపడ్డారో 11లో 2 మార్పులు అయితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి స్ట్రైట్ అవే జడేజా ప్లేస్లో కుల్దీప్ యాదవ్, అలాగే రాహుల్ ప్లేస్లో ఆల్రెడీ టీంలో రజత్ పడిదార్ని ఆడిస్తే సరిపోతుంది కదా అని మీరు అనొచ్చు. కానీ ఆల్రెడీ 3 కొత్త ప్లేయర్స్ని టీంకి యాడ్ చేశారు సెకండ్ టెస్ట్ కోసం. వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. వాషింగ్టన్ సుందర్, సౌరవ్ కుమార్ ఇద్దరు కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, ప్లస్ సర్ఫరాజ్ ఖాన్ కూడా వచ్చాడు టీంలోకి. సో 3 యాడ్ చేశారు. 2 ప్లేయర్స్ ఇంజర్డ్ అయితే 3 యాడ్ చేశారు. సో సెలెక్టర్స్ ఆర్ కీపింగ్ దర్ ఆప్షన్స్ ఓపెన్. ఏ రకమైన కాంబినేషన్తో వెళ్ళాలనే దాంట్లో వాళ్ళు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే 5th బౌలర్ పెద్దగా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఐ థింక్ సిరాజ్ బౌల్డ్ 2 ఇన్నింగ్స్లో కలిపి 14 ఓవర్లు వేసినట్టున్నాడు. సిరాజ్కి ఆ వికెట్ మీద ఎలాంటి హెల్ప్ లేదు. బుమ్రా లాంటి స్కిల్ఫుల్ బౌలర్ విత్ హిజ్ యాక్యురసీ, వేరియేషన్స్ అండ్ స్పెషల్ స్కిల్ ఎక్కడైనా వికెట్ చేయగలని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశాడు. సో బుమ్రా వాజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు పికప్ చేశాడు బుమ్రా. బట్ సిరాజ్ వాజ్ వెంట్ వికెట్లెస్. అతనికి ఇచ్చిన ఓవర్లు కూడా చాలా తక్కువ. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే న్యూ బాల్ కూడా అతనికి ఇవ్వలేదు. సో అలాంటప్పుడు 5th బౌలర్ ఎప్పుడైనా సరే, 5th బౌలర్ ఉండాలి టీంలో, కానీ 5th బౌలర్ గెట్స్ అండర్ బౌల్డ్. మీకు 4 స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు 5th బౌలర్కి ఎప్పుడు కూడా పూర్తి బౌలింగ్ వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు there is a possibility that India might do away with Siraj altogether and play just Kuldeep Yadav in place of Jadeja. అప్పుడు మనకి బుమ్రా, అక్షర్, కుల్దీప్ అండ్ అశ్విన్ ఉంటారు. మిగతా అందరూ బ్యాటర్స్ పెట్టుకునే అవకాశం ఉంది. 4 చాలు మనకి, 4 సరిపోతారు కదా అనుకుంటే. అలాంటప్పుడు మీకు సర్ఫరాజ్, రజత్ పటిదార్ ఇద్దరు కూడా టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ చాలా లెందెన్ అవుతుంది. 7 వరకు వీలుంటే ఇంక్లూడింగ్ భరత్, 8లో 9లో మీకు అశ్విన్ అండ్ అక్షర్ పటేల్ ఆడతారు. సో ఇద్దరు మాత్రమే మీకు టెయిల్ అండర్స్ ఉండే అవకాశం. నేను కుల్దీప్ కెన్ బ్యాట్ వెల్. కుల్దీప్ కూడా అతని లాస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్లో హీ స్కోర్డ్ 40. సో మీకు ఆ బ్యాటింగ్లో ఆ డెప్త్ అనేది ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. అయితే అంత బ్యాటింగ్ అవసరం మనకి. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ఈ నీట్ బౌలర్స్ ఆల్రెడీ ఆర్ 1 డౌన్ ఇన్ ద టెస్ట్ సిరీస్. కాబట్టి మీరు టెస్ట్ మ్యాచ్ గెలవాలి అనుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ 5 బౌలర్స్ అని నేను అనుకుంటున్నాను. సో అందుకని దానికంటే కూడా ప్లేయింగ్ వాషింగ్టన్ సుందర్ ఇన్ ప్లేస్ ఆఫ్ సిరాజ్ యాజ్ యువర్ 5th బౌలర్, అది మనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వాషింగ్టన్ సుందర్ టెస్ట్ లెవెల్లో అంత ఎఫెక్టివ్ అని నేను అనుకోను. ఇంగ్లాండ్ టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ కూడా లేరు. బెన్ డెగట్ ఉన్నాడు, బెన్ ఫోక్స్ ఉన్నాడు, అంతే తప్ప వాళ్ళకి పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేనప్పుడు మీకు సెకండ్ ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉండదు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ఈజ్ వెరీ గుడ్ టెస్ట్ బ్యాట్స్మెన్. అతని రికార్డ్ చాలా బాగుంది. టెస్ట్లో అతను ఆడినవి 4 టెస్ట్ మ్యాచ్లు, 6 ఇన్నింగ్స్ ఆడాడు. దాంట్లో 2 డక్అవుట్స్ ఉన్నా కూడా 3 50s ఉన్నాయి. ఒక 85 నాట్అవుట్, ఒక 96, ఆ హిస్టారిక్ గాబా టెస్ట్లో చేసిన 62. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక 22 క్విక్ రన్స్ చేశాడు. క్విక్ రన్స్ అవసరం టైంలో రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నాడు. సో అతని బ్రీఫ్ టెస్ట్ కెరియర్లో బ్యాటింగ్ చాలా బాగా చేశాడు. ప్లస్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. ఇండియన్ టీంకి లెఫ్ట్ హ్యాండర్స్ అవసరం. ఎందుకంటే
మన ఫస్ట్ టెస్ట్లో బాగా ఆడింది ఎవరు? యశస్వి జైస్వాల్, జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి స్కోర్స్ చేశారు. బికాజ్ ఇంగ్లాండ్ హ్యాస్ 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అండ్ 1 లెగ్ స్పిన్నర్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ అంతా కూడా ఆఫ్ స్పిన్నర్ రైట్ హ్యాండర్స్కి మీద ఎఫెక్టివ్ కాదు, లెఫ్ట్ హ్యాండర్స్ మీద ఎఫెక్టివ్ కాదు. సో వీ నీడ్ లెఫ్ట్ హ్యాండర్. అండ్ వాషింగ్టన్ సుందర్ మీరు అవసరమైతే కాస్త ముందుగా ఫ్లోటర్గా వాడుకుని కాస్త ఎర్లీగా కూడా బ్యాటింగ్ పంపొచ్చు. హెస్ గాట్ దట్ ఎబిలిటీ. హెస్ ప్లేడ్ ఎస్ ఏ ఓపెనర్ ఫర్ తమిళనాడు. సో అందులో అతను స్పిన్ బాగా ఆడతాడు. అతను చేసిన రన్స్లో గాబా తప్ప మిగతావన్నీ కూడా ఇండియాలో అహ్మదాబాద్లో, చెన్నైలో రన్స్ చేశాడు టర్నింగ్ ట్రాక్స్ పైన. అండ్ హెస్ ప్రూవ్డ్ ఈజ్ ఎఫెక్టివ్నెస్ ఆన్ టర్నింగ్ ట్రాక్స్. సో టర్నింగ్ ట్రాక్స్ మీద స్పిన్ బాగా ఆడతాడు వాషింగ్టన్ సుందర్. చెన్నైలో అంటే చెన్నై స్పిన్ పిచ్లే కదా, చెవాక్ అండ్ అదర్ పిచెస్. సో వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటే మెయిన్లీ యాజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండరే తీసుకోవాలి. బౌలింగ్లో అంత ఎఫెక్టివ్గా అంత అవసరం కూడా రాకపోవచ్చు. బట్ ఈజ్ ఎ రెస్ట్రిక్టివ్ కైండ్ ఆఫ్ బౌలర్. ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ టూ మెనీ షాట్స్, అతను తన T20 స్కిల్స్ ఆఫ్ కంట్రోలింగ్ ద రన్స్ కంటైన్మెంట్లో ఈజ్ వెరీ గుడ్. అది చేయొచ్చు. ఈజ్ ఎ టాల్ బౌలర్, చాలా హై రిలీజ్ పాయింట్ ఉంటుంది అతనికి. సో వాషింగ్టన్ సుందర్ కెన్ బి ఎ వెరీ గుడ్ స్ట్రాటజిక్ మూవ్ అని నేను అనుకుంటున్నాను. మీకు 5th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, ప్లస్ బ్యాటింగ్లో మీకు ఒక ఎక్స్ట్రా లెఫ్ట్ హ్యాండర్ యాడ్ అవుతాడు. జడేజా లేని లోటుని అంతవరకు భర్తీ చేయొచ్చు. ఒక లెఫ్ట్ హ్యాండర్ మనకు కావాలి. మిడిల్ ఆర్డర్లో మనకి లెఫ్ట్ హ్యాండర్ లేరు. సో వాషింగ్టన్ సుందర్తో మనకు ఆ వెసులుబాటు ఉంటుంది. సో అది రైట్ కాంబినేషన్ ఏమో అని నేను అనుకున్నాను. మీకు 4 స్పిన్నర్స్తో వెళ్ళినట్టు ఉంటుంది. సిరాజ్ ఆడించడం అంత ఇంపార్టెంట్ కాదేమో. కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే వైజాగ్లో రివర్స్ స్వింగ్ అవుతుంది. ఎందుకంటే వైజాగ్లో 2 టెస్ట్ మ్యాచ్లో ఐ థింక్ సెకండ్ టైం అనుకుంటాను మన సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు బహుశా అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ షమి అంటారు మనం. షమి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో బాగా బౌలింగ్ వేస్తారు. ఈ టుక్ 5 వికెట్స్ యూజింగ్ దట్ రివర్స్ స్వింగ్. సో వైజాగ్లో బాల్ రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ పేసర్ అవసరమేమో అంటున్నారు. కానీ ఐ డోంట్ థింక్ అక్కడ కూడా టర్నింగ్ ట్రాక్ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఏం చెప్పారంటే, వాళ్ళు ఇంతవరకు పిచ్ చూసారో లేదో తెలీదు, ఆల్రెడీ వాళ్ళ కోచ్ బాజ్ మకల్లం ఏం చెప్పాడంటే, వీలైతే మేము అనుకుంటే మేము 4 స్పిన్నర్స్తో వెళ్తాం, ఆల్ స్పిన్ అటాక్. అంటే ఉన్న మార్కౌట్ని కూడా తీసేస్తాం. ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పటివరకే మొట్టమొదటిసారి వాళ్ళు ఒకే ఒక పేసర్తో మొన్న హైదరాబాద్లో బరిలోకి దిగారు. ఏ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఒక్క పేసర్తో వెళ్ళలేదు. కనీసం 2 పేసర్స్ ఉంటారు టీంలో. ఇప్పుడు ఆ ఒక్క పేసర్ని కూడా తీసేసి ఆ బషీర్ అనే కొత్త స్పిన్నర్ యాడ్ అయ్యాడు కదా, షోయబ్ బషీర్. అతను వీసా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అతను ఆల్రెడీ హైదరాబాద్లో కూడా రీచ్ అయ్యాడు అతను. సో బషీర్ని కూడా ఆడిస్తాం. వెరీ మచ్ ఇంప్రెస్ విత్ బషీర్ ఇన్ యూఏఈలో మేము ఆడినప్పుడు బషీర్ బౌలింగ్ మాకు నచ్చింది. ఒక ఆఫ్ స్పిన్నర్ అతను. సో 4వ స్పిన్నర్ని కూడా ఆడించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు 4 స్పిన్నర్స్ ప్లస్ వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ రూట్ యాజ్ దర్ 5th స్పిన్నర్. సో అంతమంది స్పిన్నర్స్తో వాళ్ళు బరిలోకి దిగుతుంటే మనం ఎందుకని వెనక్కి తగ్గాలి? మనం కూడా 4 స్పిన్నర్స్తో వెళ్తే పోతుంది కదా. సో అది ఒకవేళ వైజాగ్లో యూజువల్లీ టర్నింగ్ ట్రాకే ఉంటుంది. వైజాగ్లో టర్నింగ్ ట్రాక్ ఉండే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా హైదరాబాద్ కంటే కూడా ర్యాంక్ టర్నర్ ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ ఇండియా మైట్ గో ఇన్ టు ది మ్యాచ్ విత్ 4 స్పిన్నర్స్ అని అనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు అన్లెస్ శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరినీ కూడా సెలెక్టర్స్ పక్కన పెడితే తప్ప మీకు రజత్ పటిదార్ లేకపోతే ఇద్దరిలో ఒకరిని పక్కన పెడితే తప్ప రజత్ పటిదార్కి, సర్ఫరాజ్కి ఇద్దరికి అవకాశం వచ్చే పరిస్థితి ఉండదు. సో వాళ్ళిద్దరు ఎవరు నాడిస్తారు? ఎవరో ఒకరు డెబ్యూ చేసే అవకాశం అయితే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరు ఎవరు నాడిస్తారు? నన్ను అడిగితే సర్ఫరాజ్ నాడించారు. రజత్ పటిదార్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, గుడ్ టెక్నిక్, పేస్ బాగా ఆడతారు, స్పిన్ బాగా ఆడతారు. మొన్న ఇండియా ఏతో జరిగిన మ్యాచ్, ఇండియా ఏ అండ్ ఇంగ్లీష్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అతను 150 చేశాడు. అవుట్ ఆఫ్ స్కోర్ ఆఫ్ 151 చేశాడు. అవుట్ ఆఫ్ స్కోర్ ఆఫ్ 227. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినప్పుడు ఇంగ్లీష్ పేసెస్ వర్ కాలింగ్ ద షాట్స్. వాళ్ళు ఎక్కువ వికెట్లు తీశారు. ఆ టైంలో కూడా అతను ఆ పేసర్స్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఒక లోన్లీ ఫైట్, ఒక వేస్డ్ ఏ లోన్ బ్యాటిల్ 227లో 151 చేశాడు. అదే ఇంగ్లీష్ లయన్స్ మీద అది అన్అఫిషియల్ టెస్ట్లో టూర్ గేమ్లో కూడా ఒక 100 చేశాడు. సో ఆఫ్టర్ ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత రంజీలో కూడా కొన్ని 70s ఉన్నాయి. అతనికి మంచి ఫామ్లో ఉన్నాడు. రజత్ పటిదార్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, సీరియస్ టాలెంట్. అతను ఆడించాలి కరెక్టే. కానీ సర్ఫరాజ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, సర్ఫరాజ్ ఈజ్ అన్ అటాకింగ్ ప్లేయర్. మీరు ఒక అటాకింగ్ ఆప్షన్గా అతను వాడుకోవచ్చు. ఈ ప్లేస్ ద రివర్స్ స్వీప్ వెరీ వెల్.
రివర్స్ స్వీప్ బాగా ఆడగల ప్లేయర్. రివర్స్ స్వీప్ కానీ కన్వెన్షనల్ స్వీప్ కానీ బాగా ఆడతాడు. అటాకింగ్ గేమ్ ఆడతాడు సర్ఫరాజ్. సో సర్ఫరాజ్ని ఆడిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సర్ఫరాజ్ని కనుక డెబ్యూ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మరి చూడాలి సెలెక్టర్స్ ఏం చేస్తారో, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. సో కరెక్ట్ 11 ఏదనేది మళ్ళీ రేపు ఎల్లుండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ ప్రివ్యూ వీడియో చేస్తాం కదా. ప్రస్తుతానికైతే మనకి ఈ వార్త వచ్చింది, 4 స్పిన్నర్స్తో ఇండియా వెళ్ళే అవకాశం ఉంది. ఎస్, 2 పేసర్స్ లగ్జరీగా ఉన్నప్పుడు అక్కడ బుమ్రా సరిపోతుంది. బుమ్రా ఎలాంటి పిచ్ మీద మీకు వికెట్స్ ఇస్తాడు. బుమ్రాతో పాటు మనకు ఎక్స్ట్రా స్పిన్నర్ని యాడ్ చేయడం అనేది రైట్ డెసిషన్ అవుతుంది. మీ బ్యాటింగ్లో కూడా ఒక లెఫ్ట్ హ్యాండ్ యాడ్ అవుతాడు ఇన్ కేస్ యూఆర్ యాడింగ్ వాషింగ్టన్ సుందర్. సో మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.